హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఈ వీడియోలోకి వచ్చేసరికి ఏంటంటే 30 వీక్స్ ఆఫ్ ప్రెగ్నెన్సీ. సో 36 వారాలలో ఆ గర్భిణీకి ఎలాంటి లక్షణాలు కనిపిస్తాయి, సో 36 వారం నుంచి 40 వీక్స్ వరకు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, అలాగే 36 వీక్స్ ఆఫ్ ప్రెగ్నెన్సీలో బేబీలో అసలు ఎలాంటి డెవలప్మెంట్స్ ఉంటాయి, సో ప్రతి ఒక్కటైతే తెలుసుకుందాం. సో బేబీ యొక్క గ్రోత్, బేబీ యొక్క వెయిట్, సో 36 వీక్ ఆఫ్ ప్రెగ్నెన్సీలో చాలా టిప్స్ అనేది పాటించాలి గర్భిణీలు. ఎందుకంటే ఇంకా డెలివరీ దగ్గర పడుతుంది కాబట్టి 36 వీక్స్ అంటే ఇప్పుడు మీరు 9th మంత్లో ఉన్నారని అర్థం. సో ఈ 36 వీక్స్ ఆఫ్ ప్రెగ్నెన్సీ కంప్లీట్ డీటెయిల్స్ ఈ వీడియో ద్వారా అయితే తెలుసుకుందాం. సో చివరి వరకు అయితే చూడండి. మీకు ఏమైనా ప్రెగ్నెన్సీలో ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే ఖచ్చితంగా కామెంట్ చేయండి. అండ్ ఆల్సో ఏంటంటే నేను కింద డిస్క్రిప్షన్లో బేబీ బాయ్ సింటమ్స్, బేబీ గర్ల్ సింటమ్స్, సో ఇలాంటివన్నీ ఇస్తూ ఉంటాను. సో ఆ వీడియోస్ ఇంట్రెస్టింగ్గా ఉంటే ఒకసారి చూడండి. అండ్ నా ఇన్స్టాగ్రామ్ ఐడి అనేది కింద ఇస్తాను. సో ఏమైనా మీకు పర్సనల్ డౌట్స్ ఉంటే నా ఇన్స్టాగ్రామ్లో అనేది అడగండి. సో ఇప్పుడైతే మన వీడియో 36 వీక్ ఆఫ్ ప్రెగ్నెన్సీలో అసలు బేబీ ఎలా ఉంటుందో తెలుసా? మనకి ఇప్పుడు ఒక పుచ్చకాయ ఉంటుంది కదా, ఆ పుచ్చకాయ పరిమాణంలో ఉంటుంది. వాటర్ మిలన్ అంటారు కదా, ఆ వాటర్ మిలన్ షేప్లో ఈ 36 వీక్ ఆఫ్ ప్రెగ్నెన్సీలో ఉంటుంది. సో ఈ 36 వీక్ ఆఫ్ ప్రెగ్నెన్సీలో బేబీ 2 కేజీల 600 గ్రాములు అంటే 2.5 కేజీలు బేబీ బరువు అనేది ఉంటుంది. సో ఇది అందరికీ ఉండకపోవచ్చండి. కొంతమంది గర్భిణీలకి 2 కేజీలు ఉండొచ్చు, కొంతమందికి 1.5 కేజీ ఉండొచ్చు, కొంతమందికి 2.5 కేజీలు ఉండొచ్చు. బేబీ యొక్క బరువు అనేది గర్భిణీ స్త్రీలు ప్రెగ్నెన్సీలో తీసుకునే ఆహార పదార్థాలు బట్టి ఉంటుంది. సో కాబట్టి గర్భాధారణ సమయంలో మంచిగా ఆహార పదార్థాలు తీసుకుంటే బేబీ బరువు అనేది 36 వారాలకి 2 కేజీల 600 గ్రాములు అనేది ఉంటే హెల్దీ బేబీ యొక్క వెయిట్ ఇది. అలాగే 47 సెంటీమీటర్ల పొడవు అనేది బేబీ అనేది ఉంటుంది. అలాగే ఈ 36 వీక్ ఆఫ్ ప్రెగ్నెన్సీలో బేబీ అనేది చాలా వరకు హెడ్ డౌన్ పొజిషన్కి వచ్చేస్తుంది. అంటే కాళ్ళు పైకి తల కిందకి ఉంటుంది. సో ఇలా ఉంటే బేబీ నార్మల్ డెలివరీ అయ్యే అవకాశం అనేది ఎక్కువగా ఉంటుంది. ఇది ప్రతి ఒక్క గర్భిణీకి 36 వారాలకి వచ్చేస్తేనే చాలా మంచిది. సో మీకు ఇంకా 36 వారాలకి బేబీ హెడ్ డౌన్ పొజిషన్ రాకపోతే ఖచ్చితంగా డాక్టర్ని సంప్రదించాలి. ఎలా అంటారా, మీకు స్కానింగ్ అయినా చేసి చూస్తారు, లేదా ఇంటర్నల్ చెకప్ అంటే మనకి యోని ద్వారా ఇంటర్నల్ చెకప్ చేస్తారు డాక్టర్స్. సో ఇలా ఇంటర్నల్ చెకప్ చేసి బేబీ హెడ్ డౌన్ పొజిషన్కి వచ్చిందా లేదా అని చెప్తారు, లేకపోతే స్కానింగ్ చేసి బేబీ హెడ్ డౌన్ పొజిషన్లో ఉందా అని చెప్తారు. 36 వారాలకి మ్యాక్సిమం ప్రతి ఒక్క శిశువు కూడా హెడ్ డౌన్ పొజిషన్కి వచ్చేస్తుంది. అలా వచ్చేస్తేనే బేబీ నార్మల్ డెలివరీ అవుతుంది, ఈజీగా అవుతుంది హెడ్ డౌన్ పొజిషన్కి అనేది వచ్చేస్తే. సో అది అండ్ 36 వారాల్లో బేబీకి అన్ని అవయవాలు అభివృద్ధి చెందుతుంది. సో ఒక మనిషి ఎలా ఉంటుందో అలానే ఉంటుంది. సో 36 వారాల్లో డెలివరీ అయినా సరే బేబీకి ఏం ఎఫెక్ట్ అయితే ఉండదు, హెల్దీగానే ఉంటుంది. కానీ బేబీ యొక్క ఈ తల ఉంటుంది కదా, పుర్రే, ఇది ఇంకా కొంచెం డెవలప్మెంట్ అనేది కొంచెం నెమ్మదిగా ఉంటుంది. పుట్టిన తర్వాత ఈ తల అనేది కొంచెం గట్టి పడుతుంది. కానీ 36 వారాలకి ఏంటంటే కొంచెం తల మెత్తగా ఉండడం, కొంచెం డెవలప్మెంట్ అనేది తక్కువగా ఉంటుంది. సో అదొకటి. ఈ సమయంలో 36 వారాల్లో బేబీకి ఏంటంటే తన బాడీని ప్రొటెక్ట్ చేసేందుకు శరీరం పైన హెయిర్ ఉంటుంది కదా, అదంతా రాలిపోయి అంటే కడుపులోనే ఇదంతా జరుగుతుంది. అలాగే తెల్లటి పొర అనేది ఉంటుంది బేబీ చుట్టూ ప్రొటెక్ట్ చేసేందుకు, అది కూడా లైట్గా అలా వచ్చేస్తూ ఉంటుంది. సో ఈ 36 వారాల్లో. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఏంటంటే 36 వారాల్లో గర్భిణీలో కలిగే సిమ్టమ్స్ గురించి అయితే తెలుసుకుందాం. అయితే 36 వీక్ ఆఫ్ ప్రెగ్నెన్సీలో ఎక్కువగా యోని ఒత్తిడి అనేది ఎక్కువగా ఉంటుంది. యోని అంటే మనకి ప్రైవేట్ పార్ట్ ఉంటుంది కదా, ఆ ప్రదేశంలో ఎక్కువగా ఒత్తిడి అనేది ఎందుకు ఉంటుందో తెలుసా? బేబీ హెడ్ డౌన్ పొజిషన్కి వచ్చిందనుకోండి, ఆ బరువు అంతా యోని పైనే పడుతుంది. అలా అంటే ఆ ప్రైవేట్ పార్ట్ పైన పడడం వల్ల మనకి ఎక్కువగా నొప్పి అనేది అనిపిస్తుంది, అదొక సిమ్టమ్ కనిపిస్తుంది. అండ్ నెక్స్ట్ లక్షణం వచ్చేసరికి ఏంటంటే ఫుడ్ ఆకలి అనేది తగ్గిపోతుంది. కారణం ఎందుకో తెలుసా? బేబీ బాగా బరువు పెరుగుతుంది, పొట్ట కూడా బాగా పెద్దదిగా అవుతుంది. దానివల్ల తీసుకునే ఆహార పదార్థాలు అనేది
జీర్ణం అవ్వదు. సో అలా జీర్ణం అవ్వనప్పుడు గర్భిణీ స్త్రీలకి ఏమీ తినాలనిపించదు. సో ఈ 36 వీక్ ఆఫ్ ప్రెగ్నెన్సీలో కొంతమంది గర్భిణీ స్త్రీలకి ఎక్కువగా తినకపోవడం ఇలాంటివంతా జరుగుతూ ఉంటుంది. అదొక సిమ్టమ్ కనిపిస్తుంది. అండ్ నెక్స్ట్ సిమ్టమ్ వచ్చేసరికి ఏంటో తెలుసా, తరచుగా మూత్ర విసర్జన, అంటే ఎక్కువ సార్లు వాష్రూమ్కి వెళ్ళడం అనేది జరుగుతూ ఉంటుంది. అంటే మాటికి ఆ బేబీ ఎప్పుడైతే హెడ్ ఆన్ పొజిషన్కి వస్తుందో అప్పుడు ఆ బరువంతా ఈ పెల్విక్ బోన్ పైనే పడుతుంది. సో మనకి యూరిన్ బ్యాగ్ ఉంటుంది కడుపులో, అంటే మన టాయిలెట్ మొత్తం ఆ బ్యాగ్లోనే ఫిలప్ అయిపోయి ఉంటుంది. ఆ ఫిలప్ ఉండేటప్పుడు ఈ బరువంతా బేబీ యొక్క బరువంతా ఆ యూరిన్ బ్యాగ్ పైన పడుతుంది. సో ఆ యూరిన్ బ్యాగ్ పైన బరువు పడితే ఇంకా మాటికి మనకి వాష్రూమ్ వస్తూనే ఉంటుంది. కాబట్టి ఈ 36 వీక్ ఆఫ్ ప్రెగ్నెన్సీలో మాటికి వాష్రూమ్ అనేది కామన్గా వస్తుంది. అదొకటి. అండ్ ఊపిరి తీసుకోవడం కష్టమవుతుంది ఈ 36 వారాల్లో గర్భిణీ స్త్రీలకి. ఎందుకంటే ఇంకా బేబీ బరువు పెరుగుతుంది కదా, శ్వాస అనేది సరిగ్గా ఆడదు. సో ఈ శ్వాస సరిగ్గా ఆడకపోవడం, తరచుగా మూత్ర విసర్జన, యోనిపై ఒత్తిడి, అంటే ఆకలి లేకపోవడం, మెయిన్ ఈ 4 సిమ్టమ్స్ అయితే ఉంటాయి. అలాగే ఇప్పుడు కొన్ని పాటించాల్సిన టిప్స్ గురించి అయితే చెప్తా. సో ఫస్ట్ వన్, మీకు ఎప్పుడైతే పెల్విక్ బోన్ మీకు ఆ ప్రైవేట్ పార్ట్ పెయిన్ వస్తుందో అలాంటప్పుడు ఏం చేయాలి అంటే కొంచెం 10 minutes వాకింగ్ చేయాలి, ఎడం వైపు తిరిగి పడుకోవాలి, అలాగే గోరువెచ్చని నీళ్ళు తాగాలి. ఇలా చేయడం వల్ల యోని దగ్గర పెయిన్ అనేది కొంచెం రిలీఫ్ అనేది ఉంటుంది. సో అదొకటి. కొంతమందికి ఆకలి వేయదని చెప్పాను కదా, ఆకలి వేయినప్పుడు మీరు ఏం చేయాలంటే కొంచెం మార్నింగ్ 8 o'clockకి, ఉదయం 11 గంటలకి, మధ్యాహ్నం 1 గంటకి, సాయంత్రం 4 గంటలకి, మళ్ళీ నైట్ ఒక 8 గంటలకి ఇలా ఎక్కువ సార్లు తినండి. ఆకలి వేయకపోయినా తినడం అయితే మానేకండి. దానివల్ల బేబీకి మీ నుంచి అందాల్సిన అన్ని రకాల పోషకాలు అనేది బేబీకి అందదు. కాబట్టి తినబుద్ధి కాకపోయినా మీరు ఒక షెడ్యూల్ టైం పెట్టుకొని కొంచెం తింటూ ఉండాలి ఏదో ఒకటి. అదొకటి. అండ్ తరచుగా మూత్ర విసర్జన వస్తుందని వాటర్ తాగడం మానేస్తూ ఉంటారు. సో అలా అయితే చేయకండి. గోరువెచ్చని నీళ్ళు తాగండి, కొంచెం వాష్రూమ్ అనేది తగ్గుతుంది. సో గోరువెచ్చని నీళ్ళు తాగితే ఇన్ఫెక్షన్స్ కూడా రావు. వాష్రూమ్ మాటికి వెళ్ళేటప్పుడు ఏంటంటే కొంతమందికి ఇన్ఫెక్షన్స్ అనేది వస్తూ ఉంటుంది. సో అలా ఇన్ఫెక్షన్ రాకుండా ఉండాలంటే మీరు గోరువెచ్చని నీళ్ళు అనేది తాగాలి. అండ్ ఆకలి వేయకుండా ఉంటుంది కదా కొంతమందికి. సో ఏం తిన్నా జీర్ణం అవ్వదు, మలబద్ధకం అనేది వస్తుంది. ఆ కాన్స్టిపేషన్ రాకుండా ఉండాలంటే మీరు ఎక్కువగా ఫైబర్ ఫుడ్ అనేది తీసుకోవాలి. నేను ఫుడ్ ఐటమ్స్ గురించి చాలా వీడియోస్ షేర్ చేశాను మన ఛానల్లో. ప్లేలిస్ట్లో ప్రెగ్నెన్సీ ఫుడ్ అని ఒక ప్లేలిస్ట్ ఉంటుంది, అందులో అన్ని రకాల వీడియోస్ ఉంటాయి, ఒకసారి అయితే చూడండి. సో కాన్స్టిపేషన్ రాకుండా కొంచెం కేర్గా ఉండాలి. సో ఇది అండి. ఐ హోప్ ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్గా ఉంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.